హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు వర్ణి టాక్స్. దాదాపు వారం నుంచి రోజు ఇలాగే వర్షం పడుతూనే ఉంది. 1, 2 రోజులు పెద్ద వర్షం పడి ఆగిపోయినా బావుంటుంది కానీ, రోజు ఇలా వర్షం పడుతూ ఉండడం వల్ల ఏదైనా బయట పనులు చేసుకునే వాళ్ళకి చాలా కష్టమైపోతుంది కదా! ఇది మా పెళ్లి రోజు వ్లాగ్ అన్నమాట. మా పెళ్ళయ్యి 13 సంవత్సరాలు పూర్తయింది. పెళ్లి రోజు అనగానే సర్ప్రైజ్‌లు, సెలబ్రేషన్స్ లాంటివయితే మాకు అసలు ఏమీ ఉండవు. పిల్లల పుట్టినరోజులకి మాత్రం ఇంకా వాళ్ళు డిసప్పాయింట్ అవుతారని చెప్పి, వాళ్ళు కావాలంటే కేక్ తెచ్చి కట్ చేసుకోవడం తప్ప, మా పెళ్లి రోజుని మేమేం గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేదేముండదు. ఉదయాన్నే గుడికెళ్ళేసి రావాలనుకున్నాం కానీ కుదరలేదు. అందుకని చెప్పి ఇప్పుడు సాయంత్రం 4 అట్లా అవుతుంది టైము. కొంచెం స్వీట్ ఏదైనా చేసేసి ఇంట్లో దేవుని దగ్గర నైవేద్యంగా పెట్టి దీపం పెట్టుకొని తర్వాత గుడికెళ్ళేసి వద్దామనుకోని పాయసం చేస్తున్నాను. ఫస్ట్ అయితే గులాబ్ జామున్ చేద్దాం అనుకున్నాను కానీ నేను ఇప్పటి వరకు ఎప్పుడూ గులాబ్ జామున్ చేయలేదు. మళ్ళీ ఇలాంటప్పుడు ఎక్స్పెరిమెంట్ ఎందుకు, అసలే టైం తక్కువ ఉందని చెప్పి పాయసం చేసేస్తున్నాను. మాకు ఇది ఫస్ట్ నుంచి మేము ఒకేలా ఉన్నాము. అంటే పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ యానివర్సరీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఎప్పుడూ ఏది అంత స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకున్నది ఏం లేదు. లైఫ్‌లో కొన్ని విషయాల్లో క్లారిటీతో ఉండడం చాలా అవసరం. ముఖ్యంగా పెళ్లి విషయంలో. ఒకసారి పెళ్లి అయ్యి ఆ రిలేషన్‌లోకి మనం అడుగుపెట్టిన తర్వాత అవతల మనిషి రెస్పాన్సిబిలిటీ మనదవుతుంది. ఒక మనిషి మీద ఇష్టం, ప్రేమ, నమ్మకం లాంటివి తగ్గొచ్చేమో కానీ బాధ్యత నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. ప్రతి మనిషిలో అన్ని మంచి గుణాలే ఉండవు కాబట్టి ఒక మనిషి మన బాధ్యత అని మనం ఫీల్ అయినప్పుడు వాళ్ళల్లో ఉన్న మైనస్ పాయింట్స్ని కూడా మనం తీసుకోగలుగుతాము. ఇప్పటి పెళ్ళిళ్ళకి ఇదివరకటి పెళ్ళిళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇదివరకు కలిసి ఉండడానికి రీజన్స్ ఎతుక్కునేవాళ్ళు. ఇప్పుడేమో చిన్న చిన్న వాటికే వాళ్ళ ఈగో దెబ్బతిందని చెప్పి అది చాలా పెద్ద గొడవల దాకా వెళ్ళిపోతున్నాయి. ఇది నేను నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ తోటే మీకు చెప్తున్నాను. ఎందుకంటే మా పెళ్ళైనప్పుడు మాది చాలా చిన్న ఏజ్. నాకైతే 16 సంవత్సరాలు. మా ఆయన నాకంటే ఇంకొక 5 సంవత్సరాలు పెద్దవారు. ఆ తెలిసి తెలియని వయసులో ఉండే పెంకితనము, చిన్న చిన్న వాటికే గొడవలు పడడం ఇలాంటివన్నీ దాటుకొని మేము ఇక్కడి వరకు వచ్చాము. అంటే ఏదో చాలా లైఫ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసిందని కాదు కానీ, కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీకు షేర్ చేస్తున్నాను. నేను కుకింగ్‌లో అంత ఎక్స్‌పర్ట్ ఏం కాదు. కొన్ని బేసిక్ వంటలు మాత్రం మంచిగా చేయగలను. ముఖ్యంగా పాయసం అయితే చాలా బాగా చేస్తాను. ఇది కూడా కొలతలు పెట్టి ఇంత సేమియాలు, ఇన్నే పాలు అని చెప్పి ఆ కొలతతో చేయాలంటే కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతాను కానీ, మామూలుగా నా ఐడియా ప్రకారం అయితే నేను చేసుకోగలను. బెల్లం పాయసం అయితే సరిగా కుదరదు. అందుకని ఎప్పుడు చేసినా ఇట్లా చక్కెరతోటే చేస్తాను. ఇప్పుడు చూడ్డానికైతే పలచగా అనిపిస్తుంది కానీ పాయసం చల్లారేసరికి ఆ సేమియాలు పాలన్నీ పీల్చేస్తాయి కాబట్టి కొంచెం థిక్‌గా అవుతుంది. వర్షాలకి డోర్ మ్యాట్స్ అయితే పూర్తిగా తడిచిపోయాయి. అందుకని ఇట్లా గోతపట్లే వాడాల్సొస్తుంది. కంటిన్యూస్‌గా మాట్లాడాలన్నా కూడా టాలెంట్ ఉండాలని చెప్పి నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాతే అర్థమైంది. చిన్న వీడియోకైనా సరే వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నాకు చాలా టైం పట్టుద్ది. అలాంటిది అంతంత లెంతీ వ్లాగ్స్‌కి వాయిస్ ఓవర్ ఇస్తున్నారంటే సూపర్ అసలు. తర్వాత దేవుడి దగ్గర దీపం పెట్టేశాను. చేసిన పాయసం కొంచెం అక్కడ పెట్టి, దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టాను. మాకు చాలా చిన్న కాంపౌండ్ ఉంటుంది ఇల్లు కాకుండా. మొక్కలేమీ పెంచడానికైతే వీలు కాదు. అస్సలు ఎండ అనేదే రాదు ఇంట్లోకి. ఇంకా దేవునికి పెట్టడానికి పువ్వులు కావాలంటే టౌన్‌కి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాల్సిందే. మాకు ఊళ్ళో అయితే దొరకవు. ఇంట్లో 4 రోజా పూలుంటే అయ్యే పెట్టేసి దీపం పెట్టాను. ఇంట్లో పనులన్నీ పూర్తయ్యేసరికి టైం 5:30 అట్లా అయింది. ఆ తర్వాత గుడికి స్టార్ట్ అయ్యాము. కాకపోతే మేము ఒక్కరమే వెళ్తే బాగోదని చెప్పి మాతో పాటు వర్షం కూడా వచ్చింది.
సౌండ్ విన్నారు కదా! వర్షం ఎంత పెద్దగా పడుతుందో. మామూలుగా ఎక్కువ ఇళ్లల్లో ఆడవాళ్ళే దీపం పెడుతుంటారు కదా! కానీ ఇంటి యజమాని దీపారాధన చేస్తే మంచిది అంటుంటారు కదా! ఈరోజు గుడిలో అయితే మా ఆయనే దీపారాధన చేసి కొబ్బరికాయ కూడా కొట్టారు. మా ఊరి గుడిలో పూజారి ఉండరండి. ఎవరికి వాళ్ళే పూజ చేసుకొని వచ్చేస్తారు. ఇక్కడ ఒకే చోట 2 గుడులున్నాయి. ఒక గుడికైతే తాళం వేయలేదు కానీ శివాలయంకి ఎప్పుడూ తాళం వేసే ఉంటున్నారు. ఇంకా అందుకని బయటే పూజ చేసుకుంటున్నాము. తర్వాత గుడిలోనే తులసి కోట ఉంది. అక్కడ కూడా దీపం పెడదామని చెప్పి చూశాను కానీ వర్షం పడుతూ ఉండడం వల్ల దీపం వెంటనే కొండెక్కిపోతుంది. చాలాసార్లు ప్రయత్నించినా కూడా వెలిగించినంతసేపు కూడా నిలబడట్లేదు. ఇంకా అందుకని ఊరికే దండం పెట్టుకొని ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే మా చిన్న పాప ఈ నెయిల్ పాలిష్ తోటి ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసింది. ఇది ఉదయం వాళ్ళే కొనుక్కొని వచ్చారు నా కోసం. ఇది గిఫ్ట్ అంట. ఒక స్టిక్కర్ ప్యాకెట్ ఇంకా నెయిల్ పాలిష్ తీసుకొని వచ్చారు. అది నేనే పెడతానమ్మా అని చెప్పి పెడుతుంది. పిల్లలిద్దరూ కూడా వాళ్ళకిచ్చే డబ్బులు హుండీలో వేసుకొని దాచుకుంటారు. ఇద్దరు చెరొక హుండీ పెట్టుకొని మేమిచ్చే డబ్బులు దాంట్లో వేసుకుంటూ ఉంటారు. ఆ డబ్బులతోటి మీకిద్దరికి ఏదైనా గిఫ్ట్ తీసుకొని వస్తామని చెప్పారు. మీరు గిఫ్ట్ ఇవ్వడానికి ఇంకా టైం ఉంది. మీరు దాచుకున్న డబ్బులు తీయొద్దని చెప్తే నాకు తెలియకుండా ఇవి 2 తీసుకొని వచ్చారు. వాళ్ళకి ఇవ్వాలనిపించడమే నాకు. వాళ్ళ వయసుకి అమ్మ నాన్నకి గిఫ్ట్ ఇవ్వాలన్న ఆలోచన రావడమే ఎక్కువ. అలాంటిది నాకు తెలియకుండా ఇవి 2 తీసుకొచ్చారు. నేను ఈ బొట్టు పెట్టుకుంటే పిల్లలిద్దరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.